నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. హైదరాబాద్లో మరి నార్త్ ఇండియన్స్ పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి మరి రియల్ ఎస్టేట్ రంగానికి ఊపొస్తుందా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే హైదరాబాద్లో నార్త్ ఇండియన్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మరి రియల్ ఎస్టేట్ రంగానికి ఊపొస్తుందంటారా రాదంటారా? రియల్ ఎస్టేట్కి ఎప్పుడు ఊపులోనే ఉంటుంది. రోటీ కపడా మకాన్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్, నాకు ఇష్టమైన సబ్జెక్ట్. ఎందుకంటే నేను ఎంతోమందిని ప్రాపర్టీ ఓనర్ చేసే అవకాశం కల్పించాడు దేవుడు. నేను ఎంతమందికి ఎక్కువ వీలైతే అంతమంది ప్రాపర్టీ ఓనర్స్గా చేయాలి. నార్త్ ఇండియన్స్ అంటే నాకు ఒక పెద్ద అభిరుచి ఉంది. ఎందుకంటే మీరు హైదరాబాద్లో గోల్డ్ జ్యువెలర్స్ చూసుకుంటే మ్యాక్సిమం మార్వాడీస్, గుజరాతీస్, కొద్దిగా ముస్లిం కమ్యూనిటీ ఉంది. కానీ మేజర్ అనేది రాజస్థానీ. నేను గుజరాత్కి వెళ్ళినప్పుడు గోల్డ్కి చాలా షాప్ ఒకటి వెళ్ళానండి. నేను టాకింగ్ అబౌట్ 20 years బ్యాక్ వెళ్ళాము. ఖచ్చితంగా వెళ్తే అక్కడ గోల్డ్ షాప్ ఎలా ఉన్నదంటే మనం బిస్కెట్లు, చాక్లెట్ కొనుక్కునేటట్టు కొనుక్కుంటారు. లేడీస్ ఎస్పెషల్లీ అప్పట్లో 1000 రూపాయలు, 2000 కట్టలతో పాటు వచ్చేవారు షాపులకి. రావడం అంటే నేను 20 years బ్యాక్ 2 లక్షలు అంటే ఈరోజు ఎంత? 20 లక్షలు. సో 2 లక్షలు తక్కువ నుంచి కొనుక్కున్నారు. మాకే ఆశ, మేము 50,000 పెట్టుకున్నామంటే ఆలోచించేవాళ్ళం. అలాంటిది అంత ఫేమస్ అంటే అందులో డిజైనింగ్ నేను ఎక్కడ చూడలేదు. రాజ్కోట్ తర్వాత ఇట్లా గోల్డ్ షాప్ చూస్తే మాత్రం డెఫినెట్గా గుజరాత్లో ఏమున్నాయి మీకు? రాజ్కోట్, బరోడా, సూరత్, అహ్మదాబాద్, కచ్, భుజ్, జామ్నగర్, రిలయన్స్ ముఖేష్ అంబానీ గారి ఇండస్ట్రీ కూడా అక్కడే ఉంది. సో గోల్డ్ జ్యువెలర్స్ కింద ఎందుకు అయితే నాకు నేను రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్లో చేసినప్పుడు గోల్డ్ జ్యువెలర్స్ నాకు 30 to 35% కస్టమర్స్ నా మార్వాడీసే. వాళ్ళతో బిజినెస్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బట్టలు ఉతికినప్పుడు ఆరేస్తాం, పిండితాం కదా. మార్వాడి వాళ్ళతో బిజినెస్ చేయడం అనేది బట్టలు ఉతికి లాస్ట్ చుక్క పడేదాకా మనల్ని పిండుతారు. నెగోషియేషన్ ఉంటుందండి. కానీ వాళ్ళు ఉన్న మంచితనం ఏంటంటే ఒక్కసారి ఒప్పుకున్నాడంటే డబ్బులు నిమిషాలు, సెకండ్స్లో వచ్చేస్తాయి. మళ్ళీ ఫాలో అప్, రేపు చూస్తా, ఎల్లుండి చూస్తే ఏముండదు. అది మార్వాడికి ఉన్న కమిట్మెంట్. బిజినెస్లో కూడా వాళ్ళకున్న టెక్నిక్స్ మన దగ్గర లేవు. వాళ్ళకి బ్లడ్లోనే బిజినెస్ ఉంది. మనం పుట్టిన తర్వాత బ్లడ్లోకి బిజినెస్ ఎక్కించడానికి ట్రై చేస్తాం. సో దట్స్ అ మేజర్. సో నార్త్ ఇండియన్స్ ఇక్కడ వచ్చి మీరు ఢిల్లీ కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, మిగతా బాంబే కానీ, నాగ్పూర్ కానీ, మధ్యప్రదేశ్ కానీ వీళ్ళందరూ కూడా ఒక్కసారి హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ని వదిలి వెళ్ళడానికి ఇష్టం లేదు. పాతుకుపోతున్నారు అక్కడే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, ప్రైవేట్ ఇండస్ట్రీ 2-3 సంవత్సరాలు డెప్యుటేషన్ మీద రావడం, ట్రాన్స్ఫర్ మీద రావడం, ప్రమోషన్ మీద రావడం వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు భార్య అని పిల్లల్ని ఇక్కడ పెట్టి వాళ్ళు జాబ్ అయిన దాకా బయట చేసుకుని ఇక్కడ వచ్చి సెటిల్, ఇక్కడ ఇల్లు కొనేసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ నార్త్ ఇండియన్స్ ఆర్ వెరీ మచ్ హెల్పింగ్ టు ది తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ అని చెప్పుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. సో వాళ్ళు కొనడం వల్ల రియల్ ఎస్టేట్కి డెఫినెట్గా ఊపు వచ్చింది. అండ్ దే ఆర్ వెరీ బిగ్ ఇన్వెస్టర్స్. మనం 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు మాట్లాడతాం, కానీ వాళ్ళంతా కోట్లలో మాట్లాడతారు. అండ్ మార్వాడీస్ ఎట్లా తెలుసా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు అడిగేది అంటే ఎక్కడైతే రోడ్డులు లేవో, ఎక్కడైతే నీళ్ళు లేవో, ఎక్కడైతే పవర్ లేదో, ఎక్కడైతే డ్రైనేజ్ సిస్టమ్ లేదో అక్కడ ఇవ్వండి నాకు ల్యాండ్స్ అంటాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఫ్యూచర్లో అది డెవలప్ అయింది కాబట్టి, అప్పుడు దానికి భూమి వస్తుంది కాబట్టి. అది సెకండ్ రీజన్. ఫస్ట్ రీజన్ అంటే అన్నిటికంటే తక్కువ రేట్లో దొరుకుతుంది. 10 రూపాయలు, 2 రూపాయలు దొరుకుతుంది. అది దొరికిన తర్వాత వాళ్ళు ఆ టైం వరకు ఇంకా 10 సంవత్సరాలు హోల్డ్ చేస్తారు. ఇప్పుడు మనకు ఒకప్పుడు షాద్నగర్లో ఏముందమ్మా? కుక్కడపల్లి ఏముంది? దిల్సుఖ్ నగర్లో ఏముంది? ఏమీ లేదు. తెల్లాపూర్లో ఏముంది? ఇప్పుడు 10-15-20 years తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? కొనుక్కొని 1-2 లక్షలు చెప్తున్నారు కానీ కుక్కడపల్లిలో 2 లక్షలు. సో వాళ్ళకున్న థింకింగ్ కానీ, బిజినెస్ నేచర్ కానీ వేరండి. కానీ వాళ్ళు కమిటెడ్ అండ్ నిజాయితీ ఏం నచ్చిందంటే ఒక బిజినెస్ అంటే నువ్వు డిస్కౌంట్ ఇచ్చినా, అడగకపోయినా నాకు 100 రూపాయలు పడింది, నేను 20% మార్జిన్ పెట్టు. 120కి అమ్ముతాడు, 110కి అమ్మడు, 125కి అమ్మడు. కానీ కొంతమంది బిజినెస్ మ్యాన్ అలా కాదు, దొరికితే నొక్కేయడమే. అది పంచేది లాంగ్ టర్మ్ బిజినెస్ ఉంటుంది. చూడండి, వాళ్ళ ముత్తాతల నుండి అదే బిజినెస్ అన్నది. వాళ్ళ ఉద్యోగాలు పెద్ద నమ్మరు. 10th క్లాస్ అయిందంటే తీసుకొచ్చి కౌంటర్లో కూర్చోబెడతారు. అటు గోల్డ్ జ్యువెలర్ కానీ, బట్టల షాపులు కానీ, ఈ టైల్స్ అమ్మేవాళ్ళు కానీ, హార్డ్వేర్ షాపులు కానీ, స్వీట్ షాపులు, ఈ జిలాబీలు, మిక్సర్లు, రాజస్థానీ అన్నీ కూడా మనోళ్ళు కాదు. ఫస్ట్ వచ్చి చిన్న రూమ్ అద్దె తీసుకుంటాడు, తర్వాత ఆ బిల్డింగ్ కొనేస్తాడు, పక్క బిల్డింగ్ కొనేస్తాడు, ఇటుపక్క 4 బిల్డింగ్లు ఉంటాయి. ఆ పిల్లలు కూడా అయినా ఫుడ్, బెడ్ అన్నీ చూసుకొని 10,000, 5,000 ఇస్తారు నెలకి. వాడు ఎంత కొట్టినా సంవత్సరానికి 1 నెల రోజులు. వాళ్ళ స్టైల్ వేరండి, మన స్టైల్ వేరు.
వాళ్ళ వర్క్ చేయాలంటే మనకు చాలా కష్టం. సో నేను అనేది అంటే నార్త్ ఇండియన్స్ డెఫినెట్గా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ అంత ఎక్కువ పర్సంటేజ్ కాదు, అదొక పర్టికులర్ సెట్ ఆఫ్ పర్సంటేజ్. సో వాళ్ళు కూడా మన రెవెన్యూ జనరేషన్ ఒక పార్ట్ పంచుకుంటే, మీరు గోల్డ్ జ్యువెలర్ చూసుకుంటే 80% మార్వాడీస్ రాజస్థాన్లో ఉంటారు. అదే రాజస్థానీ, గుజరాత్ వీళ్ళు ఎక్కువ చేస్తారు బిజినెస్ అండ్ కమిటెడ్. బట్ బయింగ్ కెపాసిటీ బాగుంది. మన ఎంప్లాయ్మెంట్ డిపెండ్ అవుతాం. వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ ఎస్టాబ్లిష్. గోల్డ్ జ్యువెలర్ షాప్ అంటే నెలకి లక్షల్లో సంపాదిస్తారు నాకు తెలిసి, వేలల్లో కాదు లక్షల్లో 5, 10, 20, 30 లక్షలు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో దట్ ఈస్ అప్పుడు ఆ సేవింగ్స్ అన్ని ఏం చేస్తారు? గోల్డ్ జ్యువెలరీ ఫస్ట్ బిజినెస్ అయితే రియల్ ఎస్టేట్ సెకండ్ బిజినెస్ నాకు తెలిసినంత వరకు. సో డెఫినెట్గా తెలంగాణలో ఇన్వెస్టర్స్లో మార్వాడీస్ కానీ నార్త్ ఇండియన్స్ కానీ ఒక భాగం ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా అన్ని స్టేట్ వాళ్ళు కూడా మన గాస్ మొగ్గు చూపిస్తున్నారు. అటు వెస్ట్ జోన్ కానీ, ఇటు ఈస్ట్ జోన్ కానీ, అటు నార్త్ జోన్ కానీ, అటు సెంట్రల్ జోన్ కానీ, సౌత్ జోన్ మీద ఎస్పెషల్లీ మన దగ్గర చూపించేంత ఇంట్రెస్ట్ మళ్ళీ బెంగళూరు, చెన్నైలో ఉండదు. బెంగళూరులో ఒకప్పుడు ఉండేది, చెన్నైలో లాంగ్వేజ్ ప్రాబ్లం. హైదరాబాద్లో ఏంటంటే ఏ జాతి వాళ్ళైనా బతకగలరు, ఏ మతం వాళ్ళైనా బతకగలరు, ఏ ఇన్కమ్ లెవెల్ అయినా బతకగలరు, టెంపరేచర్స్ బాగుంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, కల్చర్ ఆఫ్ ద పీపుల్, హెల్పింగ్ నేచర్, ఫ్రెండ్లీ, కంప్యూటర్లో యూజర్ ఫ్రెండ్లీ అంటాం. ఇవన్నీ పెట్టుకుంటే కనుక మన స్టేట్ అందుకని ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఇండియాలో అయితే హైదరాబాద్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మనం లీడింగ్ పొజిషన్లో. అంటే తక్కువ రేట్లకి మంచి బంజారా హిల్స్ అంటే 15-20 వేలకి దొరికిపోతుంది. అదే మీరు బెంగళూరు, చెన్నై వెళ్తే 50, 60, 70, 80 వేలు పర్ స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నారు ఫ్లాట్. అంటే మనకి ఇంత డెవలప్ అయినప్పటికి కూడా మనకి మేజర్ పాయింట్ ఏంటంటే ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్తో పాటు సిటీ 4 వైపులా విస్తరిస్తుంది. చెన్నైకి ఆ ప్రాబ్లం ఉంది, బాంబేకి సీ ఉంది, వైజాగ్ సీ ఉంది, చెన్నైకి సీ, అన్ని పక్కల ఈసీఆర్ అని ఉంటుంది చెన్నైలో, ఈస్ట్ కోస్ట్ రోడ్ అని అంటే పెరుగుతుంది. అంటే 1 or 2 డైరెక్షన్లో అన్ని మన దానికి అలా కాదు. ఇవాళ వెస్ట్ జోన్ పెరిగింది, రేపు నెక్స్ట్ ఈస్ట్, నెక్స్ట్ సౌత్, నెక్స్ట్ నార్త్, అన్ని జోన్లు పెరిగితే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లాక్ బస్టర్ ఇన్ రియల్ ఎస్టేట్. సో దానివల్ల మనకి ఊపు వస్తుంది, భూమి ఉంది, అండ్ జీడిపి పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది, అండ్ అది చాలా శుభ పరిణామం మనకి. సో దీని మీద ఎవరికైనా డౌట్స్ ఉండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, డెవలప్డ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలా, అన్డెవలప్డ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలా, ఇవన్నీ చూసుకుంటే కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బాగా వాళ్ళకి క్లారిటీ ఇస్తాం. వాళ్ళు పెట్టే పెట్టుబడికి రెట్టింపు ధరలు రెట్టింపు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ వస్తుంది, రెట్టింపు రిటర్న్స్ ఎక్కడ వస్తాయి, సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ అప్రిషియేషన్ ఈజ్ మై మోటో. అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన దాంట్లో అయితే చాలా వరకు ఇక్కడ తెలంగాణలో ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో చాలా భూమి వచ్చింది మన తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ కూడా మీరు చెప్పినట్టు ఇన్వెస్ట్ చేస్తుంటే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ తగ్గే అవకాశాలు లేదంటారు. డెఫినెట్గా అండి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది పట్టిందల్లా బంగారం ముందు చూపే. ఒకప్పుడు నేను చెప్పేవాళ్ళం, సింహం ఒక అడుగు వెనకేస్తే 10 అడుగులు ముందుకు వేస్తుంది. సో మనం ఎప్పుడో ఒకప్పుడు అడుగు వెనకేసి ఇప్పుడు అన్ని ముందంజలోనే మాట్లాడుతాం. నెక్స్ట్ 10 years రియల్ ఎస్టేట్కి ఎటువంటి దోకా లేదు తెలంగాణ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.